హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, దయ్యాలు, ఆత్మలు అన్న పేరు విన్నా చాలు చాలామంది భయపడేవారే అని చెప్పాలి. వాస్తవానికి శ్మశాన వాటికలు మన ఇంటికి దగ్గరలో లేదా కొంచెం దూరంలో ఉన్నా కానీ భయపడిపోతాం. ఎంత భయపడతామంటే చివరికి మన నీడని చూసి మనమే భయపడిపోయేంత భయంగా ఉంటుంది ఈ దయ్యాలు, భూతాలంటే. ఇంతకు ఫ్రెండ్స్, శ్మశాన వాటికలో 2 రోజులు గడపాలి సరదాగా అని ఎవరైనా అనుకుంటారా? పోనీ దయ్యాలతో, ఆత్మలతో డైరెక్ట్గా మాట్లాడాలి అన్నంత ధైర్యం మనలో ఉంటుందా? చాలా వరకు. ఫ్రెండ్స్, నిజానికి మనలో చాలామందికి తెలియని వాస్తవం ఏంటంటే దయ్యాల పండుగలు కూడా ఉన్నాయి అన్న వాస్తవాలు చాలామందికి తెలియదనే చెప్పాలి. నిజానికి ఇలాంటి పండుగ ఒకటి ఉంది అంటేనే వింత అని చెప్పాలి. దీన్నే ఇంకా గ్రాండ్గా జరుపుకుంటారు ఇక్కడి ప్రజలు. ఫ్రెండ్స్, ఇంతకు ఈ ఫెస్టివల్ ఏంటి అనుకుంటున్నారా? అదే హ్యాలోవీన్. ఈ పండగ అనేది పూర్తిగా దయ్యాలకి సంబంధించిన ఫెస్టివల్ అనే చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నా కానీ హ్యాలోవీన్ కూడా ఒక వింత ఫెస్టివలే. ఈ గుమ్మడికాయకి, ఈ శ్మశాన వాటికకి, ఈ దయ్యాలకి సంబంధించిన ఈ ఫెస్టివల్కి ఒక పెద్ద చరిత్రనే ఉంది అనాలి వాస్తవానికి. ఇక్కడ నివసించే ఈ ప్రజలు ఇంత గ్రాండ్గా ఈ ఫెస్టివల్ని చేయడానికి గల కారణం ఏంటి? ఈ శ్మశాన వాటికలో ఎన్నో వేల దీపాలతో ఎందుకు అలంకరిస్తారు? ఈ హ్యాలోవీన్ వేడుకలకి అంత ప్రత్యేకత ఏంటి? మరి ఈ దయ్యాల పండుగ వెనుకున్న వాస్తవాలు ఏంటో తెలవాలంటే ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే ఈ వాస్తవాలు ఏంటో అర్థమవుతాయి. వాస్తవానికి ఈ ఫెస్టివల్ అనేది క్రీస్తు శకం 8వ శతాబ్దంలో, అంటే 2000 సంవత్సరాల క్రితం నుండే ఉన్న ఫెస్టివల్. నిజానికి హ్యాలోవీన్ అనేది ఐరోపా దేశానికి చెందిన ఒక పెద్ద పండుగ. ఈ పండుగ 8వ శతాబ్దం నుండే ఉన్నా కానీ వెలుగులోకి తీసుకొచ్చింది మాత్రం 9వ శతాబ్దంలో. ఇదే ఐరోపా దేశానికి చెందిన పోప్ గ్రెగోరీ, ఇతను నవంబర్ 1వ తేదీన 9వ శతాబ్దంలో ఈ పండుగ ఘనంగా జరగాలి అని ఆదేశించడం జరిగింది. పోప్ గ్రెగోరీ వల్లనే ఈ పండుగ ఇలా మొదలైంది. ఇతను చనిపోయిన కొంతకాలానికి ఈ పండుగ యొక్క టైం డేట్ అనేది పూర్తిగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఇక ఈ ప్రజెంట్ జనరేషన్లో ఈ హ్యాలోవీన్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన జరిగేలా మారిపోయింది. ఫ్రెండ్, ఈ పండుగకి ముందు రోజు ఆల్ సైంట్స్ డే అని ఒక వేడుక జరుపుకుంటారు. దీని తర్వాతనే ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఈ ఆల్ సైంట్స్ డే రోజు వీళ్ళు ఈ దీపాన్ని వెలిగించి శ్మశానం మొత్తం దీపాలతో నిండిపోయేలా చేస్తారు. ఇలా శ్మశాన వాటికలో దీపం వెలిగించే సమయంలో వీళ్ళు కూడా దయ్యాల గెటప్లోనే ఉంటారు. ఫ్రెండ్స్, వాస్తవానికి ఈ పండుగ జరిగే ముందు రోజు వీళ్ళు ఇలా దీపారాధన చేయడానికి కారణం ఏంటంటే చనిపోయిన తమ వారు, ఆత్మలు, దయ్యాలు ఈ ప్రపంచానికి మళ్ళీ తిరిగి వస్తారనే నమ్మకంతో వీళ్ళు ఇలా దీపారాధన చేస్తారు. ఇక అసలైన హ్యాలోవీన్ ఫెస్టివల్ రోజు మాత్రం పూర్తిగా వీళ్ళు దయ్యాల గెటప్లోనే కనిపిస్తారు. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్, ఈ గుమ్మడికాయని ఈ విధంగా ముఖానికి చెక్కి దీపాన్ని దీని లోపల వెలిగిస్తారు. దీన్ని జాక్ ఓ ల్యాంతర్ అని కూడా పిలుస్తారు. ఇలా గుమ్మడికాయలతోటే కాకుండా పొప్పడికాయలతో కూడా ఈ దీపాన్ని వీళ్ళు వెలిగిస్తారు. ఈ గుమ్మడికాయలో దీపం వెలిగించి వీళ్ళు మనస్ఫూర్తిగా ఈ విధంగా ప్రార్థిస్తారు. ఈ ప్రార్థించిన తర్వాత వారి యొక్క ఆత్మ అనేది ఈ గుమ్మడికాయలో కొలువు ఉంటుందని వీరి యొక్క నమ్మకం. ఫ్రెండ్స్, వాస్తవానికి ఈ ఫెస్టివల్ అనేది ఐరోపాలో మొదలైంది. ఇప్పుడు దీంతో పాటే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి పశ్చిమ దేశాల్లో కూడా ఈ పండుగని విస్తృతంగా జరుపుకుంటున్నారు. హ్యాలోవీన్ అనేది చాలా ప్రాచీన సాంస్కృతి సాంప్రదాయాల నుండే ఉన్న ఒక వింత పండుగ అని చెప్పాలి. ప్రతి సంవత్సరం 31 అక్టోబర్కి జరిగే ఈ దయ్యాల పండుగలలో శ్మశానం మొత్తం వీళ్ళు వెలిగించిన దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, వాస్తవానికి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఫెస్టివల్ గురించి, మన ఇంట్లో ఏదైనా షాడోని చూస్తే వెంటనే భయపడిపోతాం. కానీ ఈ పండుగ జరిగే సమయంలో వీళ్ళ యొక్క ఇళ్లల్లో పూర్తిగా శ్మశానంగా మార్చేస్తారు. ఏది ఇల్లో ఏది శ్మశానమో మనకి అర్థం కాదు. నిజానికి ఈ హ్యాలోవీన్ ఫెస్టివల్ మొత్తం అయిపోయే వరకు వీళ్ళ యొక్క ఇంటిని మనం అస్సలు చూడలేము. ఎందుకంటే వీళ్ళ యొక్క ఇంటి డెకరేషన్ పూర్తిగా ఒక శ్మశానం లాగా వీళ్ళు తయారు చేస్తారు. ప్రతి ఇంటి ముందు ఇలాంటి గుమ్మడికాయలతో వెలిగించిన దీపంతో పాటు వెల్కమ్ బోర్డు కూడా ఉంటుంది. ఆత్మలకి మరియు దయ్యాలకి వీళ్ళు వెల్కమ్ చెప్తూ ఇలాంటి బోర్డుని ఒకటి అమరుస్తారు. ఈ ఫెస్టివల్ ఏ దేశంలో అయితే జరుగుతుందో వాటి యొక్క రోడ్లు, వీధుళ్ళు, దీంతో పాటే ఇల్లులు, రెస్టారెంట్లు అన్నీ దగదగా మెరిసిపోతూ ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రకరకాల వేషధారణలో పూర్తిగా దయ్యం గెటప్లలో వీళ్ళు కనిపిస్తారు. ఫ్రెండ్స్, స్పెషల్గా చెప్పాలంటే చిన్నపిల్లల యొక్క వేషధారణని మనం అస్సలు గెస్ చేయలేం. పూర్తిగా దయ్యమే మన ముందు నించుందా అని అనిపిస్తుంది. ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దయ్యం గెటప్లో భయంకరంగా కనిపిస్తారు. అంతేకాదు ఫ్రెండ్, ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్కి.
ఈ దయ్యాల గెటప్తోనే ట్రిక్ ఆర్ ట్రీట్ అని అరుస్తూ వీళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి క్యాండీస్, చాక్లెట్స్లను వీళ్ళు తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇందులో వింత ఏంటంటే వీళ్ళు తీసుకుంటున్న క్యాండీ, చాక్లెట్స్ చూడటానికి చనిపోయిన వాళ్ళ యొక్క అవయవాల రూపంలోనే కనిపిస్తాయి. ఎక్కువగా ఈ వింత ఫెస్టివల్ని ఐరోపా మరియు బ్రిటన్లో నివసిస్తున్న కెల్టిక్ ప్రజలు జరుపుకుంటారు. క్రీస్తు శకం నుంచే ఉన్న ఈ ఫెస్టివల్కి చాలా చరిత్ర వాస్తవాలే కలిగి ఉన్నాయి. ఫ్రెండ్స్, నిజానికి ఈ ఫెస్టివల్ రోజు గుమ్మడికాయలను చెక్కడం, భోగి మంటలను వెలిగించడం, దీంతో పాటే ఆటపాటలు మరియు భూతాల, దయ్యాల గెటప్స్తో అందరూ సంతోషంగా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ని. ఇంకా చెప్పాలంటే హాలోవీన్ ఫెస్టివల్ పేరు మీద హాలీవుడ్ మూవీలు కూడా తీయడం జరిగింది. ఫ్రెండ్స్, వీళ్ళు ఇలాంటి గెటప్స్లో కనిపించడానికి ఒక బలమైన కారణమే ఉంది. అదేంటంటే ఫ్రెండ్, ఇతర లోకాల నుండి మరణించిన వారి యొక్క ఆత్మలు భూమిపైకి వస్తాయని ఒక గొప్ప నమ్మకంతో జరుపుకుంటారు ఈ పండుగని. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఈ ఫెస్టివల్ మొత్తం అయిపోయిన రెండో రోజు మళ్ళీ కొత్త గెటప్స్తో దయ్యాలని తరిమి కొట్టాలని ఉద్దేశంతో ఇంకో గెటప్ని వేస్తారు. అందుకే దీన్ని వింత పండుగగా, హిస్టరీ ఆఫ్ హాలోవీన్గా, దీంతో పాటే ఇంకో కొత్త రకం పేరు కూడా దీనికి ఉంది, హంటింగ్ హిస్టరీ ఆఫ్ హాలోవీన్ అని పిలుస్తారు. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో హాలోవీన్ ఫెస్టివల్ అనేది వస్తుంది. కొన్ని వేల మంది హాజరయ్యే ఈ సాంప్రదాయం ఫెస్టివల్ వెనుక ఘనమైన చరిత్ర వాస్తవాలే ఉన్నాయి నిజానికి. సో ఇది ఫ్రెండ్, హాలోవీన్ ఫెస్టివల్ వెనుకున్న వాస్తవాలనేవి. దయ్యాలను ఎందుకు వీళ్ళు తరిమి కొట్టాలి అనుకుంటారు, ఈ దయ్యం గెటప్లో వీళ్ళు ఎందుకు కనిపిస్తారో, ఇవన్నీ వాస్తవాలేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్తగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా మీరు తెలుసుకొని ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నా వీడియోని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.